హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. మనం లాస్ట్ క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 1 చూసాము. అప్ టు 32 క్వశ్చన్స్ దాకా చూసాము. ఈ క్లాస్లో పార్ట్ 2 చూద్దాము. దట్ ఈజ్ ఫ్రమ్ 33 క్వశ్చన్ నుంచి చూద్దాము. ఓకేనా? పార్ట్ 1 చూడనట్లయితే ఫస్ట్ పార్ట్ 1 చూడండి. ఓకే. అండ్ గైస్, ఒకవేళ మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. So let's start the class. Okay, selling price of 2 articles is same అని చెప్పి మెన్షన్ చేశారు. One article is sold at 20% profit and another is sold at 10% loss అని చెప్పి అన్నారు. Find the overall profit or loss percentage అని చెప్పి అన్నారు. సో ఇది సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగానే ఉంది. అక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇచ్చేసారు, దట్ ఈస్ 500 అని చెప్పి ఇచ్చేసారు. 500 ఇచ్చినా ఇవ్వకున్నా మనకేం ఫరక్ ఉండదు అక్కడ, బికాస్ మనకు లాస్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ నేను చూపించిన మీకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి మీరు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు అండ్ లాస్ పర్సంటేజ్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే 20% ప్రాఫిట్ అని చెప్పి అన్నారు, రాసుకోండి ఇలా 20% ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ 10% వచ్చేసరికి లాస్ అని చెప్పి అన్నారు, ఈ విధంగా రాసుకోండి. సో 20% ప్రాఫిట్ అంటే 120%, 10% లాస్ అంటే 90%, రైట్? సో ఈ 90ను 120కి మీరు ఎల్సిఎం చేసినట్టయితే మీకు వాల్యూ వస్తుంది. దట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం తీసుకోవాలి ఈ వాల్యూని. మనం ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది ప్రొసీజర్ అనమాట. దట్ ఈజ్ 120 90కి మీరు ఎల్సిఎం చేయండి, 360 అని చెప్పి వస్తుంది, రైట్? సో ఈ 360 వాల్యూని ఇప్పుడు ఫస్ట్ మీరు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయండి అనమాట. మనకు సెల్లింగ్ ప్రైస్ ఇవ్వలేదు కాబట్టి. అండ్ కాస్ట్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఏ విధంగా మనం సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే 120% ఈజ్ హౌ మచ్, ఇక్కడ 360 అని చెప్పి రాసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో, కాస్ట్ ప్రైస్ అంటే మనకు 100 అనే అర్థం కదా, 100%. సో 100% మీరు దీని నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 3తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 360 వస్తుంది. ఇక్కడ కూడా 3తో మల్టిప్లికేషన్ చేసేయండి, సో దట్ మీకు 300 వచ్చేస్తుంది. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ మీరు క్యాలిక్యులేట్ చేయండి ఈ కేసులో. ఓకే, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 90% ఈజ్ హౌ మచ్, 360 అని చెప్పి రాసుకోండి. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కాస్ట్ ప్రైస్ ఏ విధంగా వస్తుంది, దట్ ఈస్ 100% కదా. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 100%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 4తో మల్టిప్లికేషన్ చేస్తే 360 వస్తుంది 90 నుంచి. సో ఇక్కడ కూడా మీరు 4తో మల్టిప్లికేషన్ చేస్తే మీకు కాస్ట్ ప్రైస్ వస్తుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ 400 అని చెప్పి వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ దీస్ 2 ఐటమ్స్ మనకు వచ్చేసినాయి. సో దట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే స్పీడ్గా టోటల్ సెల్లింగ్ ప్రైస్ అండ్ టోటల్ కాస్ట్ ప్రైస్ అని చెప్పి మీరు ఫైండ్ అవుట్ చేసేయాలి. సో నేను ఏ విధంగా రాసేస్తున్నాను, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు టోటల్గా వచ్చేసరికి 360 + 360 వచ్చేసరికి మనకు 720 అయిపోతుంది. అండ్ కాస్ట్ ప్రైస్, టోటల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకు 300 + 400 వచ్చేసరికి 700 వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉంది కాబట్టి 20 మోర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఏ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్రాఫిట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో మీకు తెలిసిన ఫార్ములానే, దట్ ఈస్ డిఫరెన్స్ తీసుకొని 20 బై కాస్ట్ ప్రైస్ చేసేసారనుకోండి, దట్ ఈస్ 700 ఇంటూ 100 చేసేసారనుకోండి. సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మీకు ఎంత, 20/7 వస్తుంది, రైట్? 20/7. మీరు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఇది 2 టైమ్స్ పోతుంది కాబట్టి అండ్ రిమైండర్ 6 మిగులుతుంది, /7 ఇంత పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? 6/7% అని చెప్పి వస్తుంది అనమాట మిక్స్డ్ ఫ్రాక్షన్లో. సో ఇది మీకు ఆన్సర్ గైస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగానే చేయాలి, ఇంకా షార్ట్ కట్ అయితే దీనికి లేదు. ఓకేనా? ఈ విధంగానే చేయాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 articles ఈజ్ సేమ్. ఆన్ one article is sold 25% profit, another article is sold at 25% loss. Find the overall profit as loss percentage అని చెప్పి ఇచ్చారనమాట. సో
సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అతనికి లాస్ పర్సంటేజ్ వస్తుంది. ఎప్పుడు లాస్ పర్సంటేజ్ అండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ సేమ్ వాల్యూ ఇచ్చినప్పుడు, దట్ ఈస్ 25 అని చెప్పి ఇచ్చారు. సో అప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయమని చెప్పినా x²/100 ఆ ఫార్ములా యూజ్ చేయమని చెప్పినా కదా. సో మీరు 25 × 25 చేసేసి /100 చేశారనుకోండి, సో దట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 6.25 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ లాస్ వచ్చిందని చెప్పి అర్థం. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫైండ్ ఏ సింగిల్, ఇక్కడ నుంచి మన డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది గైస్. ఓకేనా, ఇక్కడ నుంచి డిస్కౌంట్స్ అని చెప్పి రాసుకోండి. డిస్కౌంట్స్ టాపిక్ ఇది. ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫర్ 10% అండ్ 10% అండ్ 20% అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దట్ ఇక్కడ 2% ఇచ్చారు. సో మీరు ఇలా రాసుకొని చేసేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. డిస్కౌంట్ అంటే మనం మైనస్లో పెట్టుకోవాలి. ఓకేనా, అండ్ ఇది కూడా మైనస్లో పెట్టుకోవాలి. దట్ ఈస్ 20% అని చెప్పి దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, నెట్ చేంజ్ మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనా, సో xy/100 అని చెప్పి చేశారనుకోండి. xy అంటే ఇక్కడ చూడండి 10 ఆల్రెడీ మీకు చేయించిన ఇది /100. సో దట్ మీకు ఇక్కడ 2 వస్తుంది అనమాట. ఓకేనా, +2 వస్తుంది. సో ఇక్కడ +2 రాసుకోండి. ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ని మీరు అడిషన్ చేసేయండి, ఇక్కడ రాసేయండి. దట్ ఈస్ 28 అని చెప్పి వస్తుంది, 28%. ఓకేనా, సో 28% ఉంది కాబట్టి ఇక్కడ 28% డిస్కౌంట్ అని చెప్పి అర్థం. ఫైండ్ ఏ సింగిల్ డిస్కౌంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అని చెప్పి ఇచ్చారు గైస్. సో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ -20, ఇది -25. సో దట్ మీరు ఇక్కడ ఎంత వాల్యూ వస్తుందంటే xy/100 చేసినట్లయితే ఇక్కడ +5 వచ్చేస్తుంది. సో మీరు అన్నిటిని సమ్మేషన్ చేసినట్టయితే -40 వస్తుంది. సో మీకు 40% డిస్కౌంట్ అని చెప్పి అర్థం. ఓకేనా, ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ 3 డిస్కౌంట్స్ ఇచ్చేశారు. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తామంటే 3 డిస్కౌంట్స్ ఇలా 3 టర్మ్స్ కనిపించినప్పుడు మనం పైన ప్రొసీజర్ ఫాలో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ దానికి షార్ట్ కట్ ఏంటంటే ఆల్రెడీ మనం చేసాము. 100 అని చెప్పి తీసుకొని ఫస్ట్ 100 ఉన్నది కాస్త 10% డిస్కౌంట్ అంటే 90%. 90%ని మనం ఏ విధంగా రాస్తాం, 90/100 అని చెప్పి రాస్తాము. ఇంటూ 20 అంటే 80/100 అని చెప్పి రాస్తాము. ఇంటూ ఇక్కడ 25 అంటే 75/100 అని చెప్పి రాస్తాము. మీరు ఎగ్జామ్లో ఏం చేయాలంటే గైస్, ఇక్కడ 90/100 అని రాయకుండా 9/10 అని చెప్పి రాయడం స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్లోనే, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడంలోనే 9/10 అని చెప్పి రాయడం స్టార్ట్ చేయండి. అండ్ 80/100 అంటే 0 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 4/5 అని రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా, 80% అంటే. అండ్ ఇక్కడ మీరు 25తో క్యాన్సిల్ చేయొచ్చు కదా. దిస్ ఈజ్ 3 టైమ్స్, దిస్ ఈజ్ 4 టైమ్స్. సో 3/4 అని చెప్పి రాయడం స్టార్ట్ చేయాలి. ఓకేనా, 75% అంటే 3/4 అని చెప్పి రాయడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మీరు రాయడం వల్ల చాలా ఈజీగా చేసేయవచ్చు. సో దట్ చాలా ఈజీగా త్వరగా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో దట్ మీరు ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే ఇంటూ 100 ఉంటుంది ఇక్కడ, ఇంటూ 100. సో 100 రాయడం మర్చిపోకండి. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 54% వస్తుంది. ఈ 54% 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయడం మాత్రం లాస్ట్లో మర్చిపోకండి. సో 100 - 54 చేయాలి మీరు. సో దట్ మీకు ఇక్కడ ఎంత వస్తుందంటే 46% వస్తుంది. ఇది డిస్కౌంట్. ఓకేనా, ఒకే రాయితీ శాతం వచ్చేసరికి 46%. ఇది మీ ఆన్సర్. లాస్ట్లో మాత్రం 100 నుంచి మనకు వచ్చిన వాల్యూ, రిజల్టెంట్ వాల్యూని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఫైండ్ ది సింగిల్ డిస్కౌంట్. సేమ్ క్వశ్చన్ 20, 25, 30 అని చెప్పి ఇచ్చారు. సో దట్ ఎలా చేస్తున్నామంటే 100 × అని చెప్పి రాసేసి, ఓకేనా. సో 20 అంటే 80/10 కదా. సో 4/5 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ 25 అంటే 3/4 అని చెప్పి రాసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ 30% అంటే 60 కదా. 60 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 3/5గా రాసుకోవచ్చు.
ఓకేనా. ఈ విధంగా మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ 42% అని చెప్పి ఇక్కడ వస్తుంది అనమాట. సో దీన్ని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేసేయండి. 100 నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తే మీకు 58% వస్తుంది. ఇది ఆన్సర్, ఇది డిస్కౌంట్ వాల్యూ. ఓకేనా. ఓకే, రాయితీ వచ్చేసరికి ఇది. నెక్స్ట్, ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 480 రూపీస్ ఆఫ్టర్ గివింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% అండ్ 25% ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్. ఇక్కడ ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ కానీ ఇనిషియల్ వాల్యూ కానీ ఇట్లాంటి టర్మ్స్ మనకు కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు వెల ఎంత, మునుపటి వెల ఎంత, సంథింగ్ ఇనిషియల్ వాల్యూ అని చెప్పి మనకు కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే రివర్స్ ప్రాసెస్లో వెళ్ళాలి గైస్. మీకు ఆల్రెడీ నేను చెప్పిన రివర్స్ ప్రాసెస్లో పర్సంటేజెస్ని ఎలా మనం సాల్వ్ చేస్తామో దట్ ఈస్ 480 అని చెప్పి రాసుకొని ఇక్కడ ఇక్కడ 20% డిస్కౌంట్ అని ఇచ్చారు కదా. సో 20% అంటే మనకు 80 మిగులుతుంది కాబట్టి సో దట్ మనం 5/4 అని చెప్పి రాస్తాము. ఓకేనా, 80%ని. దట్ ఈస్ 5/4 ఏ విధంగా రాస్తాం, 100/80 అని ఉండే కదా, రాస్తాం కదా యాక్చువల్లీ మనం. సో దట్ దీన్ని నేను 5/4గా రాసిన. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. 25% డిస్కౌంట్ ఇస్తే మనం ఏ విధంగా రాస్తామో 75%ని 3/4 కానీ రాస్తాం కదా. సో ఇక్కడ 4/3 కానీ రాసేస్తున్నాను. సో దట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఆన్సర్ వచ్చేసరికి 800 అని చెప్పి వస్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 1080 రూపీస్ ఆఫ్టర్ గివింగ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 20% అండ్ 25% ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ అని చెప్పి అన్నారు. సో సేమ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఒరిజినల్ అని చెప్పి కనిపించగానే మనం రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోవాలి. ఓకేనా. 1080 ఇంటూ ఇప్పుడు 10% అంటే 90% కదా. సో దట్ మనం ఏ విధంగా రాస్తాము 10/90. ఓకేనా, 10/9 అని చెప్పి రాసేస్తాము సింప్లెస్ట్ ఫామ్లో 100/90ని కాస్తా. ఓకేనా. అండ్ ఇంకా ఏ విధంగా రాస్తాము 5/4 గాను రాసేస్తాము. 20 అంటే 80%ని. నెక్స్ట్ 75%ని ఏ విధంగా రాస్తామో 4/3 గాను రాసేస్తాము. ఓకేనా. ఈ విధంగా మనం రాసేసి నెక్స్ట్ సింప్లిఫై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఎంత వస్తుంది, 2000 అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ X% అండ్ 20% ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 40% అని చెప్పి అంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. మనం ఆ X అనేది ఎంత పర్సంటేజ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవుతామంటే ఫస్ట్ 100 ఉన్నది కాస్త ఏ విధంగా చేంజ్ అయిందంటే ఇప్పుడు ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% అంటే రిమైనింగ్ ఎంత మిగులుతుంది, 80 మిగులుతుంది. సో మనం ఏ విధంగా రాస్తాం 80/100 రాసేస్తాం కదా. అండ్ నెక్స్ట్ ఏ విధంగా రాస్తామో ఇప్పుడు X% అని చెప్పి అన్నారు. X% ఎంతనో తెలియదు. సో మనం 100 అనుకున్నాం కదా. సో 100 కంటే తక్కువనే ఉంటుంది కాబట్టి 100 మైనస్ మనం ఇక్కడ చూడండి 20% అంటే 100 మైనస్ 20 చేసాము. సో దట్ మనకు 80% వచ్చింది. ఇక్కడ కూడా X% అంటే 100 మైనస్ X అనే చేయాలి కదా. ఓకే, బై 100 అని చెప్పి చేసేయాలి. అది ఎంతకి ఈక్వలెంట్ అట, అది వచ్చేసరికి 40%కి ఈక్వలెంట్ అని చెప్పి అన్నారు. 40% అంటే మీరు డిస్కౌంట్ కాబట్టి ఇది 100 మైనస్ 40 అని చెప్పి చేసేయాలి. సో దట్ మనకు 60 వస్తుంది. ఆ 60 ఇక్కడ రాసేయాలి. ఈ విధంగా చేయాలి మీరు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడ 40 అని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రాంగ్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు 100లో నుంచి తీసేశారు, ఇక్కడ కూడా 100లో నుంచి తీసేశారు, ఇక్కడ కూడా 100 నుంచి తీసేయాలి బికాస్ డిస్కౌంట్స్ కాబట్టి ఇవి. ఓకేనా. సో దట్ మీరు ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని సాల్వ్ చేశారనుకోండి, ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు 25% అని చెప్పి వస్తుంది. సాల్వ్ చేసి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ X% అండ్ 10% ఈజ్ ఈక్వల్ టు సింగిల్ డిస్కౌంట్ వచ్చేసరికి 37%. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. సేమ్ క్వశ్చన్. సో మనం ఏ విధంగా చేస్తాం 100 ఇంటూ అని చెప్పి రాసేసి ఇప్పుడు X% అంటే మనం 100 నుంచి తీసేద్దాం, దాన్ని 100 నుంచి తీసేసి డివైడెడ్ బై 100 అని చెప్పి రాసుకుంటాము. అండ్ 10% అంటే 100 నుంచి 10% తీసేసి దట్ ఈస్ 90 అని చెప్పి వస్తుంది కదా, 90/100 అని చెప్పి రాసేయాలి.
ఓకేనా. నెక్స్ట్ ఈక్వల్ టు ఎంత అని చెప్పారు, సింగిల్ డిస్కౌంట్ ఆఫ్ 37%. 100 నుంచి ఈ డిస్కౌంట్ని తీసేయాలి, 37ని తీసేయాలి. ఓకేనా. సో దట్ మీకు ఎంత వస్తుందంటే 63 అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా. సో మీరు సాల్వ్ చేసుకున్నారనుకోండి, సో దట్ మీకు ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 30% వస్తుంది గైస్. ఒకసారి సాల్వ్ చేసి చూడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కాస్ట్ ఆఫ్ an article is marked up by 30% and gives 10% discount. Find the profit percentage అని చెప్పి అడుగుతున్నారు గైస్. ఇక్కడ నుంచి మనకు మార్కెట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ అని చెప్పి అంటారు. మార్కెట్ ప్రైస్ అని చెప్పి రాసుకోండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకు ఏమిచ్చారంటే, ఒక వస్తువు ధర 30% అధికంగా నిర్ణయించి 10% రాయితీ ఇచ్చినట్లయితే లాభం ఎంత అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో 100 ఉన్నది కాస్త ఎంత పెంచారట, మార్కెట్ ప్రైస్ని 30 పెంచారంటే 130 అని చెప్పి అర్థం కదా. 130%, దట్ ఈస్ 130/100 అని చెప్పి రాసుకుంటాం. దానిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చారట, 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 90/100 అని చెప్పి రాసుకుంటున్నాం. ఓకేనా. సో గైస్ మీరు దీన్ని సాల్వ్ చేశారనుకోండి, సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 117 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ 2 జీరోలు క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో 13 9s వచ్చేసరికి ఇది 9 వచ్చేసరికి 117. సో దట్ మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందంటే 17% మీకు ప్రాఫిట్ వస్తుంది. ఇది ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మార్కెట్ ప్రైస్ ఈజ్ 40% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అని చెప్పి అన్నారు. అండ్ గివ్స్ 25% డిస్కౌంట్, 25% డిస్కౌంట్ ఇచ్చారు. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వస్తువు ధర 40% అధికంగా నిర్ణయించి 25% రాయితీ ఇచ్చారట. సో లాభ శాతం ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సేమ్ ప్రాబ్లము 100 అని చెప్పి తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్. సో దాన్ని ఎంత పెంచారట, 140% అంటే 140/100 అని చెప్పి రాసుకుంటాము. దెన్ ఆఫ్టర్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే 75, దట్ ఈస్ 25% డిస్కౌంట్ అంటే 75/100 అని చెప్పి రాసుకుంటాము. రైట్. సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 105 వస్తుంది. సో ఇక్కడ 5% మీకు ప్రాఫిట్ అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా. 5% వచ్చేసరికి ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఇక్కడ an article has 20% ప్రాఫిట్ ఆఫ్టర్ గివింగ్ 25% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఫైండ్ బై వాట్ పర్సంటేజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ తెలుగులో చూసుకోండి. ఒక వస్తువు ప్రకటిత వెలపై 25% రాయితీ ఇచ్చారట. ఇచ్చిన 20% లాభం వచ్చును. అయినా ప్రకటిత కొన్న వెల కంటే ఎంత శాతం ఎక్కువ అని చెప్పి అడుగుతున్నారు. సో మార్కెట్ ప్రైస్ ఎంతనో మనకి ఇక్కడ తెలియదు. అండ్ 25% వాల్యూ వచ్చేసరికి మనకు 25% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. సో దట్ అతనికి ఇంకెంత 25% డిస్కౌంట్ ఇవ్వగా అతనికి 20% వచ్చేసరికి ప్రాఫిట్ వస్తుందట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏ విధంగా చేస్తామంటే, ఇక్కడ 20% ప్రాఫిట్ అంటే 120 ఇంటూ అని చెప్పి రాసుకుంటాము. 120 ఇంటూ ఇక్కడ 25% వచ్చేసరికి డిస్కౌంట్ ఇస్తుంటే దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే 100/75 అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా. సో దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి 160% అని చెప్పి వస్తుంది అనమాట. ఓకేనా. సో 60% మార్కెట్ ప్రైస్ ఈజ్ 60% మోర్ దాన్ సిపి అని చెప్పి వస్తుంది అనమాట. సో 60% అని చెప్పి అర్థం ఇక్కడ. గాయస్ ఇక్కడ మనం 120 ఇంటూ 100/75 అని చెప్పి ఎందుకు రాసామంటే, ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అడిగారంటే వాట్ పర్సంటేజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అని చెప్పి అన్నప్పుడు మనం ఈ విధంగానే రాసుకుంటాము. ఇక్కడ ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ని రాసుకోవాలి. అండ్ దెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారో ఆ డిస్కౌంట్ని మనం రివర్స్ చేసి రాసుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే. ఓకేనా. సో దట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈ 600 రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. మార్కెట్ ప్రైస్ ఈజ్ 25% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కంటే 25% పెంచేశారనమాట. దెన్ గివ్స్ 10% డిస్కౌంట్ ఆన్ మార్కెట్ ప్రైస్. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అన్ ఆర్టికల్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాం, సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకు 600 రూపీస్ అని చెప్పి ఇచ్చారు.
మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఎంత పర్సంటేజ్ పెంచారు, 25% వచ్చేసరికి పెంచేస్తారు ఇక్కడ. ఓకేనా. అండ్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు దానిపైన, డిస్కౌంట్ వచ్చేసరికి మనకు డిస్కౌంట్ 10% ఇచ్చారు గైస్. ఓకేనా, తగ్గించారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకు ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అన్నారు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ విధంగా రాసుకుంటామంటే 600ని ఇక్కడ 25% పెంచేశారు కదా, సో 125% అయిపోతుంది. దట్ ఈస్ 125/100 అని చెప్పి రాసుకుంటాము. ఓకే, ఆర్ 5/4 అని చెప్పి కూడా రాసేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీనిపైన ఎంత డిస్కౌంట్ ఇచ్చారట, 10% డిస్కౌంట్ ఇచ్చారు. దట్ ఈస్ 9/10 అని చెప్పి రాసేయండి. ఓకేనా. సో మీరు క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎంత వస్తుందంటే 675 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఆన్సర్ రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద డిస్కౌంట్ టు గెట్ ప్రాఫిట్ ఆఫ్ 8% అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ 20%. ఎంత పెంచేశారు మార్కెట్ ప్రైస్, 20%ని పెంచేశారు గైస్ మార్కెట్ ప్రైస్ని. సో నెక్స్ట్ దానిపై ఎంత శాతం రాయితీ అంటే డిస్కౌంట్ వచ్చేసరికి మనకు తెలియదు, X% అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, ఇస్తే లాభం ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి 8% వస్తుందట, 8%. ఓకేనా. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ 100 అని చెప్పి అనుకుంటాము. ఓకే, మార్కెట్ ప్రైస్ని దట్ ఈస్ ఎంత ఇప్పుడు పెంచారు 120 కదా, 120%. దట్ ఈస్ 120/100 అని చెప్పి రాసుకుంటాము. ఇంటూ డిస్కౌంట్ వచ్చేసరికి మనం ఎంత పర్సెంటేజో తెలియదు, సో 100 - X అని చెప్పి రాసుకుంటాం. /100 కానీ రాసుకుంటాము. ఇంటూ ఆ ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది, సో దట్ ఈక్వల్ అని చెప్పి రాసేయాలి. సారీ. సో ఇక్కడ మనకు ఎంత 108 ప్రాఫిట్ అంటే ఎక్స్ట్రా వచ్చిందనే కదా, సో దట్ ఇక్కడ 100తో పోలిస్తే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 108% అని చెప్పి రాసుకుంటున్నాను. సో దట్ దీని నుంచి మీరు సాల్వ్ చేశారనుకోండి X వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ 10% అని చెప్పి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ 10% డిస్కౌంట్, దెన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 540 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసారు, సో దట్ మీరు రివర్స్లో వెళ్ళాలని చెప్పి అనుకోండి గైస్. కాస్ట్ ప్రైస్ అన్న ఒరిజినల్ వాల్యూ అన్న ఒకటే, సో దట్ మీరు ఇక్కడ రివర్స్లో సాల్వ్ చేయడం ప్రొసీడ్ చేయండి. ఓకేనా. 540 ఇచ్చేసారు, సో దట్ మనకు ఫస్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చారు గైస్, ఫస్ట్ వచ్చేసరికి మనకు పెంచేశారు చూడండి, మార్కెట్ ప్రైస్ని పెంచేశారు. దట్ ఈస్ 100/120 అని చెప్పి నేను రాసుకుంటున్నాను. ఓకేనా. దెన్ ఆఫ్టర్ గివ్స్ ద డిస్కౌంట్ ఇచ్చారనమాట 100/90 అని చెప్పి రాసుకుంటున్నా, 10% డిస్కౌంట్ని. ఓకేనా. సో దీన్ని మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేసరికి 500 అని చెప్పి వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ బాట్ సమ్ చాక్లెట్స్ ఎట్ 7 ఫర్ 4 రూపీస్ అని చెప్పి అన్నారు. హీ సోల్డ్ ఆల్ చాక్లెట్స్ ఎట్ 30% ప్రాఫిట్. క్యాలిక్యులేట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ చాక్లెట్స్ అని చెప్పి అంటున్నారు. ఒక వర్తకుడు 4 రూపాయలకి 7 చాక్లెట్ల చొప్పున కొన్ని చాక్లెట్లని కొన్నారు. అతను మొత్తం చాక్లెట్లని 30% లాభానికి మొత్తం అమ్మిన వెల ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలంటే గివెన్ వాల్యూ రాసుకోండి. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 7 చాక్లెట్స్కి 4 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చారు, 30% ప్రాఫిట్ అంటే ఏమని చెప్పి అర్థము. సో 30% ప్రాఫిట్ అంటే 100కి పెరిగినట్టే కదా, సో దట్ ఈ 4కి మనం 130% ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయండి ఈ వాల్యూ. దిస్ ఈజ్ 2 దిస్ ఈజ్ 5 దట్ ఈస్ 26/5 అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ 7 చాక్లెట్స్కి కదా, 7 చాక్లెట్స్కి దట్ ఈస్ 7 చాక్లెట్స్కి వచ్చేసరికి 26/5 అని చెప్పి వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35 చాక్లెట్స్కి 26 రూపీస్ అని చెప్పి మీకు వచ్చేస్తుంది. ఇదే మన ఆన్సర్. ఆర్ఎల్స్ 7 చాక్లెట్స్కి 26/5 రూపీస్ అని చెప్పి రాసేయండి. ఓకేనా. 7 చాక్లెట్స్కి ఏది ఆన్సర్ ఉంటే అది పెట్టేయండి. నెక్స్ట్ క్వశ్చను,
ఏ ట్రేడర్ సోల్డ్ సమ్ యాపిల్స్ ఎట్ 13 for 10 rupees అండ్ దేర్ బై హీ గెయిన్ 20%. క్యాలిక్యులేట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద యాపిల్స్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ అండ్ పైన ప్రాబ్లంకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వచ్చేసరికి బాట్ అని ఇచ్చారు, ఓకే, ఇక్కడ వచ్చేసరికి సోల్డ్ అని చెప్పి ఇచ్చారు. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లంలో మనకు కాస్ట్ ప్రైజ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైజ్ అని చెప్పి ఇచ్చారు. ఓకేనా, ఇది డిఫరెన్స్. రెండిటికి డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ 13కి వచ్చేసరికి 13 యాపిల్స్కి వచ్చేసరికి 10 rupees అని చెప్పి ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇక్కడ మనకు రేషియో వచ్చేసరికి రివర్స్ అయిపోతుంది. 10 rupees ఇంటూ 100 బై ఎంత అయిపోతుంది, 120 అయిపోతుంది. బికాస్ ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ ఇచ్చారనమాట. ఇక్కడ రేషియో రివర్స్ అయిపోతుంది. బికాస్ మనం ఫస్ట్ కేసులో వచ్చేసరికి రేషియో యాజ్ యూజువల్ అని వేసాము, ఇక్కడ వచ్చేసరికి సోల్డ్ అని అన్నారు కాబట్టి రేషియో వచ్చేసరికి రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎంత వస్తుందంటే 25/3 అని చెప్పి వస్తుంది. సో 13 వచ్చేసరికి 13 యాపిల్స్ వచ్చేసరికి 25/3 rupees. వన్స్ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 39 యాపిల్స్ వచ్చేసరికి మీకు ఎంతకు వస్తుంది, 25 rupeesకి వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. రెండిట్లో ఏది ఆన్సర్ ఉంటే అది ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా, రైట్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ బాట్ సమ్ ఆరెంజెస్ ఎట్ 5 for 12 rupees అని చెప్పి అన్నారు. 5 ఆరెంజెస్ వచ్చేసరికి 12 rupeesకి. సో ఇక్కడ కాస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు. ఓకేనా, కాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 5 ఆరెంజెస్ వచ్చేసరికి మనకు 12 rupeesకి వస్తున్నాయి. ఈ ఓల్డ్ కాదు, ఇది సోల్డ్ ఆల్ ఆరెంజెస్ ఎట్ 20% లాస్, 20% లాస్కి అమ్ముకున్నారు అతను. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, సేమ్ యాజ్ యూజువల్ దీనికంటే, అంటే మనం 49 క్వశ్చన్లో చేసినట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ మోడల్ ఇది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 5 ఆరెంజెస్కి వచ్చేసరికి మనకు ఎంత అయిపోతుందంటే 12 rupees ఇంటూ 20% లాస్కి అమ్ముకున్నారు కాబట్టి 80/100 అని చెప్పి రాసుకోవాలి. సో దట్ ఇక్కడ మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు ఎంత వస్తుంది, 48/5 అని చెప్పి వస్తుంది. ఓకేనా, రూపీస్. నెక్స్ట్ ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆరెంజెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 ఆరెంజెస్ వచ్చేసరికి 48/5 అని చెప్పి రూపీస్, అండ్ 25 ఆరెంజెస్ వచ్చేసరికి మనకి ఎంతకు వస్తున్నాయంటే 48 rupeesకి వస్తున్నాయి. ఇది ఆన్సర్. రెండిట్లో ఏదైనా ఆన్సర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ సోల్డ్ సమ్ బనానాస్ 7 for 3 rupees అండ్ దేర్ బై హీ లూజ్ 20%. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బనానాస్. ఓకే, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చేసారు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 7 వచ్చేసరికి 3 rupees గాను ఇచ్చేసారు. సో కాస్ట్ ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రివర్స్ ఆర్డర్లో మనం రాసుకోవాలి. 7 బనానాస్కి ఎంత, 3 ఇంటూ ఎలా మనం రాసుకుంటామో 3 ఇంటూ 100/80 అని చెప్పి రాసుకుంటాము. ఓకేనా, సో ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎంత వస్తుందంటే ఇక్కడ 30/8 అని చెప్పి వస్తుంది. దట్ ఈస్ ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాసుకుంటే 15/4 గాను వస్తుంది అనమాట. ఓకేనా, సో 3 బనానాస్ వచ్చేసరికి 15/4 rupees. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి 12 బనానాస్ వచ్చేసరికి 15 rupees అయిపోతుంది. రెండిట్లో ఏది ఉంటే అది ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 6,000 rupees అండ్ గెయిన్స్ 20%. 6,000 rupeesకి అమ్మినప్పుడు 20% లాభం వచ్చిందట. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ 24% ప్రాఫిట్, వాట్ షుడ్ బీ ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ క్లియర్గా చాలా ఈజీగా ఎట్లా రాసుకుంటామంటే 120% ఈజ్ హౌ మచ్, 6,000 rupees, రైట్. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ కావాలంటే ఈయనకి 24% ప్రాఫిట్ రావాలంటే దట్ ఈస్ 124% ఈజ్ హౌ మచ్ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎంతతో మల్టిప్లికేషన్ చేశారు, ఇక్కడ
5 ఇంకో 0 ఉంది కాబట్టి 50తో మల్టిప్లికేషన్ చేశారు. ఇక్కడ కూడా మీరు 50తో మల్టిప్లికేషన్ చేశారనుకోండి, సో మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 6200 అని చెప్పి వచ్చేస్తుంది. 50తో ఎలా మల్టిప్లికేషన్ చేస్తారు? 5తో మల్టిప్లికేషన్ చేసే టెక్నిక్ మీకు చూపించిన. 5తో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా రాసేస్తారు? ఇంటూ 10 చేసేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ 5000 రూపీస్ అండ్ గెయిన్స్ 20%. ఇఫ్ యూ వాంట్స్ టు లూజ్ 10%, దెన్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ 120% వచ్చేసరికి మనకు ఎంత ఇచ్చారు? 5000 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. సో ఇఫ్ యూ వాంట్ టు లూజ్ అంటే 10% లూజ్ అవ్వాలంటే దట్ ఈస్ 100 నుంచి 10 తీసేస్తే 90 కదా, 90% ఈజ్ హౌ మచ్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా, సో మీరు దీన్ని సాల్వ్ చేసినట్లయితే 3750 అని చెప్పి వస్తుంది. ఒకసారి చేసి చూడండి. నేను ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ మనకు లాస్ట్ వీడియో కొంచెం లెందీ వచ్చింది, ఈ వీడియో కూడా లెందీ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు గైస్. క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. ఏ ట్రేడర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ 12,000 రూపీస్ అండ్ loses 8%. In order to lose 31%, what would be the selling price అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారు? 92% ఈజ్ 12,000 రూపీస్ అని చెప్పి ఇచ్చారు. సో ఎంత 31% లూజ్ అవ్వాలంటే 100 నుంచి మీరు 31 తీసేసారు అనుకోండి, దట్ ఈస్ 61%, 69% అని చెప్పి వస్తుంది. 69% వాల్యూ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో దట్ వాల్యూ ఈజ్ 9,000 రూపీస్ వస్తుంది. ఓకేనా, ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రేడర్ డిసైడెడ్ టు సెల్ సర్టైన్ ఆర్టికల్ ఫర్ 5,000 రూపీస్ అండ్ దేర్ బై హీ మే గెయిన్ 20% ప్రాఫిట్, బట్ హీ సోల్డ్ ఆర్టికల్స్ ఫర్ 4,000 రూపీస్. క్యాల్కులేట్ హీస్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ చూడండి, వర్తకుడు ఒక వస్తువును 5,000 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తుంది. కానీ అతను 4,000 రూపాయలకి అమ్మినా అతనికి లాభం లేదా నష్టశాతం ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో 5,000 రూపీస్కి అమ్మడం వల్ల అతనికి లాభం 20% వచ్చింది కాబట్టి 120% కానీ నేను ఇలా రాసుకుంటున్నాను. ఒకవేళ 4,000 రూపీస్కి అమ్మారనుకోండి, సో అతనికి లాభం లేదా నష్టం ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దీని నుంచి అబ్జర్వ్ చేసి మీరు రాసేయండి. సో ఇక్కడ మీకు 96% అని చెప్పి వస్తుంది వాల్యూ. సో 96% వచ్చేసరికి 100తో కంపేర్ చేస్తే మీకు తక్కువ వాల్యూ కాబట్టి, సో ఎంత తక్కువ? 4% తక్కువ. సో దట్ మీకు 4% లాస్ వస్తుంది అని చెప్పి ఆన్సర్ వస్తుంది. 4% ఈజ్ లాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సైక్లిస్ట్, ఇది బట్ కాదు, ఇది బై. ఏ సైక్లిస్ట్ బై 12 సైకిల్స్ ఫర్ 10,000 రూపీస్. హౌ మెనీ సైకిల్స్ హీ షుడ్ సెల్ ఫర్ సేమ్ మనీ సో దట్ హీ గెయిన్ 33.33% అని చెప్పి ఇచ్చారనమాట. తెలుగులో చూద్దాం. ఒక సైకిల్ వ్యాపారి 12 సైకిళ్లను 10,000 రూపాయలకు కొనుగోలు కొన్నారు. అతనికి వాటిని అమ్మగా 33.33% లాభం వచ్చిన ఎన్ని సైకిళ్లను కొన్న వేళకే అమ్మును అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. సో దట్ ఇట్లాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి ఎంత ఇచ్చారు గైస్? ప్రాఫిట్ వచ్చేసరికి 33.33% అని చెప్పి ఇచ్చారు మనకు. ఓకేనా, సో 33.33%ని మనం ఫ్రాక్షనల్లో రాసుకుంటే 1/3% అని రాసుకుంటాం కదా. సో 1/3%ని ఇక్కడ ఎప్పుడైనా కానీ 1/3% ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసరికి కింద డినామినేటర్ వాల్యూ వచ్చేసరికి మనకు ఏమైపోతుందంటే కాస్ట్ ప్రైస్ అయిపోతుంది ఎప్పుడైనా కానీ, గుర్తుపెట్టుకోండి. అండ్ పైన ఉండే వాల్యూ వచ్చేసరికి మనకు ఇది ప్రాఫిట్ అయిపోతుంది. ఓకేనా, సో మీరేం చేయాలంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఇలా రాసుకోండి. ఓకేనా, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 3 కదా. దీన్ని బట్టి నేను దీన్ని బట్టి రాస్తున్నాను.
అండ్ ప్రాఫిట్ ఎంత 1 కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోతుంది మీకు తెలుసు కదా ఫార్ములా, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మనకు సెల్లింగ్ ప్రైస్ మోర్ ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది, ఇలా వస్తుంది కదా. సో దీని నుంచి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైపోతుందంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ మనకు కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పి అయిపోతుంది కదా సెల్లింగ్ ప్రైస్ అనే వాల్యూ, రైట్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయిపోతుంది 1 + 3 = 4 అని చెప్పి అయిపోతుంది అనమాట. ఓకేనా గైస్. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 4, దట్ ఈస్ 4 వచ్చేసరికి ఎన్ని సైకిళ్ళను కొన్నాడు, 12 సైకిళ్ళను కొన్నాడు. ఇంకెన్ని సైకిళ్ళను కొనాలని చెప్పి మనకు క్వశ్చన్ అడిగారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 4, దట్ ఈస్ 12 సైకిళ్ళను కొన్నాడు. అండ్ ఇక్కడ నెక్స్ట్ అదే ధరకి ఎన్ని సైకిళ్ళను కొంటారని చెప్పి అడిగారు కదా. సో దట్ 3 అంటే కాస్ట్ ప్రైస్ 3కి వచ్చేసరికి ఎన్ని సైకిళ్ళని కొంటాడని చెప్పి క్వశ్చన్. సో దట్ 3కి ఎన్ని అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ కూడా 3 టైమ్స్ చేస్తే 9 అని చెప్పి వస్తుంది. సో 9 సైకిల్స్ అని చెప్పి రాసేయండి. ఓకేనా, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైప్స్ మీకు నేను కంప్లీట్ చేపిస్తున్నాను. సో కొంచెం మెథడ్ వచ్చేసరికి అంటే సొల్యూషన్ వచ్చేసరికి ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది గాయస్. సో దట్ మీరు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వినాలి, అదర్వైజ్ మీకు ఇది అర్థం కాదు. ఓకేనా. సో బెటర్ టు వాచ్ 2 టైమ్స్ వాచ్ చేయండి. నాకు వ్యూస్ పెరగాలని కాదు, మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. బెటర్ టు వాచ్ 2 టైమ్స్ ఆఫ్ దిస్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాసెస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ఫ్రూట్ వెండర్ బాట్ 52 ఆరెంజెస్ ఫర్ ఏ రూపీ. హౌ మెనీ ఆరెంజెస్ హీ షుడ్ సెల్ ఫర్ రూపీ సో దట్ హీ మే గెయిన్ 30%. సేమ్ క్వశ్చన్ గైస్. ఇక్కడ మనం ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలంటే ఈ 30%ని ఫ్రాక్షనల్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. ఫ్రాక్షనల్లో కన్వర్ట్ చేసుకున్నారనుకోండి సో దట్ 3/10 గానే వస్తుంది కదా. ఈ 10 అంటే సిపి అని అర్థం కదా, ఇది పైనది ప్రాఫిట్ అని అర్థం కదా. ఓకేనా, ఇది ప్రాఫిట్ అయిపోతుంది. సో కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి ఈ విధంగా రాసుకోండి మీరు. సో కాస్ట్ ప్రైస్ ఎంత 10, ఇక్కడ ప్రాఫిట్ ఎంత 3 అండ్ సెల్లింగ్ ఎంత, రెండింటిని అడిషన్ చేసేస్తే సెల్లింగ్ దట్ ఈస్ 13. ఓకేనా. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు 13తో సెల్లింగ్ చేస్తే అతను ఎన్ని ఆరెంజెస్ కొన్నాడు, 52 ఆరెంజెస్ కొన్నాడు. ఓకేనా. సో కాస్ట్ ప్రైస్తో సెల్లింగ్ చేస్తే ఎన్ని ఆరెంజెస్ కొంటారు అదే క్వశ్చన్. ఇక్కడ 4 టైమ్స్ మల్టిప్లికేషన్, ఇక్కడ కూడా 4 టైమ్స్, సో దట్ 40 అని చెప్పి వస్తుంది, 40 ఆరెంజెస్. ఓకేనా, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ ఆర్ఎల్స్ మనం ఇంకో షార్ట్ కట్ మెథడ్ ఉంది, అలా అయినా ఫాలో అయిపోవచ్చు ఈ బోత్ మోడల్స్కి. అదేంటంటే 130% ఈజ్ 52 అని చెప్పి రాసుకోవాలి. 100% వాల్యూ ఎంత అని చెప్పి, 100% అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ 40 అనే వచ్చేస్తుంది. ఒకసారి కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇలా అయినా చేసేవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 33.33% ఇచ్చేసారు కదా. సో మనం ఇక్కడ ఏ విధంగా చేస్తాము, 133 వాల్యూ వచ్చేసరికి ఎంత అని రాసుకోవాలి, 12 సైకిల్స్ కొన్నారని చెప్పి రాసుకోవాలి. 100% వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్ వాల్యూ 9 అని చెప్పి వస్తుంది అనమాట. ఇక్కడ 9 అని చెప్పి వస్తుంది, 9 సైకిల్స్. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, కానీ మోర్ ప్రాక్టీస్ కావాలి మీకు. ఓకేనా, ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ మనకు టక్కున గుర్తుకొస్తుంది. ఓకేనా, సో ఇలా అయినా చేసుకోండి, ఏం పర్లేదు, చాలా టైం సేవింగ్ కూడాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ట్రేడర్ బాట్ సమ్ లెమన్ ఎట్ 7 for 5 rupees. 7 లెమన్స్ 5 రూపీస్కి కొన్నారట. ఓకేనా, he sold all at 2 for 3 rupees.
క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అని చెప్పి అంటున్నారు. సో ఏ విధంగా ఇచ్చారు, కాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 7 వచ్చేసరికి 5 రూపీస్కి, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకు 2 లెమన్స్ వచ్చేసరికి ఎంత 3 రూపాయలకి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు 2 లెమన్సే కాబట్టి ఇదివరకు కూడా మీకు చేపించిన ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఆర్టికల్స్ని ఈక్వేట్ చేసుకోవాలి, వస్తువులను ఈక్వేట్ చేసుకోవాలి. ఇక్కడ లెమన్ని ఈక్వేట్ చేసుకోండి బోత్ సైడు. సో దట్ మీరు ఎంతతో మల్టిప్లికేషన్ చేయాలి, ఇక్కడ 2తో మల్టిప్లికేషన్ చేయండి, ఇక్కడ వచ్చేసరికి 7తో మల్టిప్లికేషన్ చేయండి. బికాజ్ మనకు ఇక్కడ ఆర్టికల్ వాల్యూ సేమ్ వస్తుంది, 14 వస్తుంది బోత్ కేసెస్లో. సో ఇక్కడ 14 లెమన్స్ వచ్చేసరికి ఎంత 10 రూపీస్ అని చెప్పి అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 14 లెమన్స్ వచ్చేసరికి మనకు ఎంతకు వస్తున్నాయి, 21 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అయిపోతుంది గైస్, కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకు 10 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఎంత 21 రూపీస్ అయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఏంటిది, ప్రాఫిట్ వచ్చిందని చెప్పి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటి డిఫరెన్స్ తీసుకొని బై కాస్ట్ ప్రైస్ చేస్తేనే కదా మనకు వచ్చేస్తుంది. సో రెండింటి డిఫరెన్స్ దట్ ఈస్ 11 బై ఎంత కాస్ట్ ప్రైస్ 10 ఇంటూ 100 చేస్తే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, ఇక్కడ 110% అని చెప్పి వస్తుంది. దట్ ఈస్ మనకు 10% వచ్చేసరికి ప్రాఫిట్ అని చెప్పి అర్థం. ఓకేనా, 10% ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. ఏ ట్రేడర్ వాంట్స్ టు ఎర్న్ 20% ప్రాఫిట్ బై సెల్లింగ్ ఏ సర్టైన్ ఆర్టికల్స్ అండ్ హీ ఆల్సో వేస్ 10% లెస్. క్యాలిక్యులేట్ ఈజ్ యాక్చువల్ ప్రాఫిట్ అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనం ఏ విధంగా చేస్తామంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని, ఆల్రెడీ అతనికి 20% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి నేను 120% కనుక రాసుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రాఫిట్ దేంట్లోనే వస్తుందంటే అతనికి 10% వెయిట్ తగ్గిస్తుండు కాబట్టి ఆ ప్రాఫిట్ కూడా వస్తుంది. సో 10% 100 నుంచి మైనస్ చేసేస్తే మీకు 90% వస్తుంది. ఓకే. నెక్స్ట్ అతని యాక్చువల్ ప్రాఫిట్ మనకు కావాలి కాబట్టి యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేసరికి 100% కాబట్టి 100% వాల్యూ ఎక్స్ అని చెప్పి అనుకోండి. సో దట్ మీరు దీన్ని సాల్వ్ చేశారనుకోండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఈజ్ 6 దిస్ ఈజ్ 5. ఈ విధంగా మీరు క్యాన్సిల్ చేసి ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మీకు 33 1/3% వస్తుంది. ఒకసారి సాల్వ్ చేసి చూసుకోండి. ఓకేనా గైస్. సో గైస్ మోస్ట్ ఆఫ్ ద టైప్స్ అండ్ మోడల్స్ మనం కవర్ చేసాము. ఓకేనా గైస్. మన వీడియో లెక్చర్స్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.